కోషీ యూలర్ ఈక్వేషన్ ఇందులో మనం ఆల్రెడీ చేసినాం కదా. ఇందులో ఇంకొక ఫామ్ ఉంది మనకి. ఆ ఫామ్ ఏమంటే సార్ చెప్పండి సార్. చెప్తున్నా ఇక్కడ ఉంది ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్. ఇది ఇందులోనే మనకి ఒక లెజెండర్ లీనియర్ అనేది ఈక్వేషన్ ఒక మెథడ్. ఇందులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే, కానీ దాన్ని ఒకటి చేంజ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లెజెండరీ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ nth ఆర్డర్ ఈస్ ax plus b whole to the power of n d power ny by dx to the power of n plus p1 into ax plus b whole power n minus 1 into d power n minus 1 y by dx to the power of n minus 1 plus and so on plus pn minus 1 into ax plus b into dy by dx plus pn into y is equal to q, where p1 p2 dash dash pn are constants and q is a function of x. ఈ p1 p2 ఉండేవన్నీ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓన్లీ q ఉండేటప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా x ఫంక్షన్ లో ఉంటుంది. కాబట్టి దెన్ ద ఆపరేటర్ ఫార్మ్ ఈస్ ax plus b whole power n into d power n plus p1 ax plus b whole power n minus 1 into d power n minus 1 plus and so on plus pn minus 1 ax plus b into dy plus pn is equal to q. ఇది మరి జనరల్ ఫార్మ్ ఆఫ్ లెజెండరీ లీనియర్ ఈక్వేషన్. లెజెండరీ అంటే మనకి ఇక్కడ ax ప్లస్ b హోల్ పవర్ n ఫామ్ లో ఉంటుంది. n అంటే అక్కడ స్క్వేర్ తీసుకుంటే సపోజ్ ax ప్లస్ b హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఇంటూ dy ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనకి లెజెండరీ లీనియర్ ఈక్వేషన్ అంటేనే మనకి ఏం గుర్తుండాలి? ax ప్లస్ b ఫామ్ లో ఉంటుంది. మామూలు జనరల్గా అయితే మనకి ఏమి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ ప్లస్ p1 ఎక్స్ పవర్ n minus 1 ఇంటూ డి పవర్ n minus 1 ఇంతకు ముందు మనకి ఫామ్ ఉండే అదొక మెథడ్. కాబట్టి ఇక్కడ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ అంటేనే మనకి ax ప్లస్ b ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? మరి దాన్ని స్టెప్ 1 ఎలా రాస్తాము అంటే ఇంతకు ముందు ఏం తీసుకున్నాము? పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అని ఈ పవర్ టీ అని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఫామ్ ఏమి ఇచ్చినాడు? లెజెండరీ లీనియర్ ఈక్వేషన్ లో ax ప్లస్ b అన్నాడు. కాబట్టి పుట్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ సో దట్ t ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ax ప్లస్ b. ఇది ఫస్ట్ పాయింట్, మనం తీసుకోవాల్సిన పాయింట్. పుట్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అని సో దట్ t ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ax ప్లస్ b. నెక్స్ట్ స్టెప్ 2, దెన్ ax ప్లస్ b హోల్ పవర్ n ఇంటూ d పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? ఏ. కాబట్టి అది కంపల్సరిగా వస్తుంది, అట్లే రిపీట్. కాబట్టి ఏ పవర్ ఎన్ ఇంటూ మరి టీటా ఇంటూ టీటా మైనస్ 1 అండ్ సో ఆన్ టీటా మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అనేది జనరల్ ఫామ్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ 3, సింప్లిఫై అండ్ సాల్వ్. సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు మనం ఎలా చేసినామో ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూడండి, అర్థమవుతుంది. మరి సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ dy by dx plus y is equal to 4 cos log of 1 plus x. ఇది ప్రాబ్లం. అంటేనే మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 cos log of 1 ప్లస్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ax ప్లస్ b ఫామ్ లో ఉంది కాబట్టి దీన్నే మనము లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ అని గుర్తు రావాలి. కాబట్టి the operator form is 1 plus x whole square into capital D square plus 1 plus x into capital D plus 1 into y is equal to 4 cos of
log 1 plus x. That is equation number 1. ఇప్పుడు ఏం తీసుకుంటాం, put 1 plus x is equal to e power t, so that t is equal to log of 1 plus x. అర్థమైందా? హలో, ఎస్ సార్. అర్థమవుతుందా? చెప్పండి సార్. yes, sir. అర్థమవుతుంది సార్. ఇది ax plus b ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 plus x is equal to e power t అని, so that t is equal to log of 1 plus x. Also 1 plus x into d is equal to theta, comma 1 plus x whole square d square is equal to theta into theta minus 1, where d by dt is equal to theta. Substituting these values in equation 1. 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి ఇంప్లైస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్ లో ఏం రాస్తాం, టీటా ఇంటూ టీటా మైనస్ 1 అని, ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డి ప్లేస్ లో టీటా అని, ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్ లో ఏం రాస్తాం, టీ రాస్తాం కాబట్టి 4 కాస్ టీ. ఇంప్లైస్ టీటా ఇంటూ టీటా ఈజ్ టీటా స్క్వేర్ minus theta into 1 is minus theta plus theta plus 1 into y is equal to 4 cos t. Implies minus theta plus theta gets cancelled, theta square plus 1 into y is equal to 4 cos t. That is equation number 2. మరి let f of theta is equal to ఏమవుతుంది, theta square plus 1. The auxiliary equation is f of m equal to 0. మరి theta plus m రాస్తే m square plus 1 equal to 0. మరి m square is equal to minus 1, m is equal to plus or minus root 1, plus or minus root of minus 1. Root of minus 1 is ఏమి, I, కాబట్టి m is equal to plus or minus I. అది ఎలా అంటే I square is equal to minus 1 అవుతుంది, మరి I is equal to root minus 1, కాబట్టి root minus 1 ప్లేస్ లో అక్కడ I రాస్తాం, plus or minus I. Therefore the complementary function or yc is equal to c1 cos t plus c2 sin t. ఇది ఇక్కడ వరకు మనము yc కనుక్కున్నాం. నెక్స్ట్ మరి ఏం కనుక్కోవాలి, yp కనుక్కోవాలి. మరి yp ఫామ్ ఏమి, 1 by f of theta into q ఫామ్. q అనేది ఎప్పుడు, వేర్ q is a function of ఆడ్ x అనుకున్నాము జనరల్ ఫామ్ లో, ఇక్కడ t కాబట్టి is equal to 1 by f of theta is theta square plus 1 into q is 4 cos t is equal to 4 into 1 by theta square plus 1 cos t. మరి కాస్ట్ రూల్ ఏమి, put theta square is equal to minus 1 square, కాబట్టి is equal to 4 into 1 by minus 1 square plus 1 into cos t. మరి minus 1 plus 1 కింద డినామినేటర్ వాల్యూ ఏమవుతుంది, 0. మరి ఇక్కడ దిస్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్. మళ్ళీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేయాలి, ఫార్ములా 4 ఇంటూ ఫెయిల్ అయితే అప్పుడు టీ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్, అంటే టీటా స్క్వేర్ ప్లస్ 1 అనేది 1 కాబట్టి t by 2 factorial into integral cos t dt. So therefore yp is equal to 2 gets cancelled, 2t into integral of cos t is sin t. ఇది yp value. Therefore the general solution of equation 2 is y is equal to yc plus yp. Y is equal to yc is c1 cos t plus c2 sin t, yp is 2t sin t. But therefore the general solution of equation 1 is, అంటే t లో ఉన్నటువంటిని x లేక మనము సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మరి అక్కడ t ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y is equal to c1 cos t ప్లేస్ లో log of 1 plus x plus c2 sin t ప్లేస్ లో log of 1 plus x plus 2 log of 1 plus x into sin of log of 1 plus x. ఇది ఈ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ యొక్క ప్రొసీజర్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్, నెక్స్ట్ ఇది మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం చేద్దాం. x plus 3 solve x plus 3 whole square d square y by dx square minus 4 into x plus 3 into dy by dx plus 6 into y is equal to log of x plus 3. ఇది ప్రాబ్లం. ఒకటి గివెన్ ఈక్వేషన్ ఈస్ x plus 3 whole square d square y by dx square minus 4 into x plus 3 into dy by dx plus 6y is equal to
log of x plus 3. The operator form is x plus 3 whole square d square minus 4 into x plus 3 into d plus 6 into y is equal to log of x plus 3. That is equation number 1. Put x plus 3 is equal to e power t. Put x plus 3 is equal to e to the power of t. Then t is equal to log of x plus 3. ఇది మనకి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు రాసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ రాసినాం, మన అందులో ఆపరేటర్ ఫామ్ ని ఉపయోగించినాం. తర్వాత పుట్ x plus 3 is equal to e power t, then t is equal to log of x plus 3. Also x plus 3 whole square into d square is equal to, అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఏ 1 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు డైరెక్ట్ గా. మరి డి స్క్వేర్ అంటే టీటా ఇంటూ టీటా మైనస్ 1, మరి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ డి ఈస్ టీటా అండ్ డి బై డిటి ఈజ్ ఈక్వల్ టు టీటా. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1, కాబట్టి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్ లో టీటా ఇంటూ టీటా మైనస్ 1 అని, మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 డి ప్లేస్ లో టీటా కాబట్టి మైనస్ 4 టీటా plus 6 into y is equal to log of x plus 3 కాబట్టి అది ఏమవుతుంది t. కాబట్టి implies theta square minus theta minus 4 theta plus 6 into y is equal to t. Implies theta square minus 5 theta plus 6 into y is equal to t. That is equation number 2. Let f of theta is equal to theta square minus 5 theta plus 6. The auxiliary equation is f of m equal to 0. But implies m square minus 5m plus 6 equal to 0. Implies m square మరి 5 అంటే ఇక్కడ మల్టీ 3 into 2 6 అవుతుంది, మైనస్ 3 మైనస్ 2 is 5 అవుతుంది కాబట్టి మరి రూట్స్ ఈ విధంగా రాసుకోవచ్చు. m square minus 3m minus 2m plus 6 is equal to 0. Implies m into m minus 3 minus 2 common m minus 3 equal to 0. Implies m minus 2 m minus 3 equal to 0. మరి m is equal to 2, 3. ఇవి రూట్స్ వచ్చినాయి. మరి ఈ రూట్స్ బేస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e to the power of 2t plus c2 e to the power of 3t. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకున్నాం. నెక్స్ట్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే pi is equal to 1 by f of theta into q form. It is equal to 1 by f of theta is theta square minus 5 theta plus 6 into q is t is equal to 1 by, ఇందులో మనము t ఫామ్ కాబట్టి x పవర్ 1 అని అక్కడ మనకు థర్డ్ యొక్క చాప్టర్లో ఆల్రెడీ మెథడ్స్ చేసినాం. మరి ఇందులో కాన్స్టెంట్ టర్మ్ మనం కామన్ తీయాలి డినామినేటర్లో. కాబట్టి 6 into 1 plus theta square minus 5 theta by 6 into t is equal to 1 by 6 into denominator టర్మ్ అంతా మరి న్యూమినేటర్లోకి రాసుకుంటే 1 plus theta square minus 5 theta by 6 whole power minus 1 అవుతుంది. హోల్ పవర్ మైనస్ 1, అక్కడ మైనస్ 1 పోయింది, ఆ మైనస్ 1 రాసుకోండి. 1 plus theta square minus 5 theta divided by 6 whole power minus 1 into t. అంటే అక్కడ ఏమవుతుంది ఫార్ములా, ఇక్కడ బైనామిల్ ఫార్ములా అప్లై చేస్తాం. 1 plus x whole power minus 1 is equal to 1 minus x plus x square and so on అని. కాబట్టి is equal to 1 by 6 into 1 మైనస్ ప్లస్ రాసిన మైనస్ రాసుకోండి. theta square minus 5 theta by 6 into t. కాబట్టి 1 by 6 t మైనస్ ఇక్కడ థీటాని డిఫరెన్షియేషన్ థీటాతో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. టీని థీటా స్క్వేర్ తో చేస్తే అగైన్ కాన్స్టెంట్ టర్మ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి 1 by 6 into t మైనస్ ఆఫ్ 5 by minus 5 by 6 కాబట్టి ప్లస్ అవుతుంది. 1 by 6 into t plus 5 by 6 అక్కడ మైనస్ పెట్టినాం, ప్లస్ పెట్టుకోండి. మరి 1 t by 6 plus 5 by 36. కాబట్టి therefore particular integral is t by 6 plus 4. The solution of equation 2 is y is equal to yc plus yp.
implies y is equal to yc is c1 e to the power of 2t plus c2 e to the power of 3t plus t by 6 plus 5 by 36. therefore y is equal to మరి ఇందులో మరి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ అంత ఎక్స్ లో చేంజ్ చేసుకోవాలి కాబట్టి y is equal to c1 e to the power of 2 into log of x plus 3 plus c2 e to the power of 3 into log of x plus 3 plus log of x plus 3 divided by 6 plus 5 by 36. ఇది నెక్స్ట్. హలో, చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ వన్. సేమ్ అదే మోడల్లో చూడండి. ఇంకొకటి సాల్వ్ 2x plus 3 whole square d square y by dx square minus 2 into 2x plus 3 dy by dx minus 12y is equal to 6x. ఇక్కడ ప్యూర్గా ax ప్లస్ బి ఫామ్ లో ఉంది. ఏ అంటే ఏమి ఇక్కడ 2 అని, బి అంటే ఏమి 3, కాబట్టి ax ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2x plus 3 హోల్ స్క్వేర్. ఈ ఫామ్ ఐడియా రావాలి కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈస్ 2x plus 3 whole square into d square y by dx square minus 2 into 2x plus 3 into dy by dx minus 12y is equal to 6x. The operator form is 2x plus 3 whole square d square y by dx square, for operator d capital D square minus 2 into 2x plus 3 into d minus 12 into y is equal to 6x. That is equation number 1. ఇక్కడ మనము పుట్ 2x plus 3 is equal to e power t తీసుకుంటాం. 2x plus 3 is equal to e power t so that t is equal to log of 2x plus 3 comma x greater than 0. ఈ పాయింట్ మనకు గుర్తుండాలి. 2x plus 3 is equal to e power t so that t is equal to log of 2x plus 3. Also 2x plus 3 whole square d square అంటే ఏమవుతుంది, ఇక్కడ 2 x కోఎఫిషియంట్ ఉంది. ఇక్కడ ఇంతకు ముందు 1 ఉన్నది x కోఎఫిషియంట్, కాబట్టి 1 పవర్ 1 స్క్వేర్ అయినా 1ఏ. కాబట్టి ఇక్కడ ఏముంది, x కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ కాబట్టి టీటా ఇంటూ టీటా మైనస్ 1 అని, కమా 2x plus 3 into d, x కోఎఫిషియంట్ is 2 is equal to 2 into theta and d by dt is equal to theta. Substitute these values in equation 1. We have implies 2 square into theta minus 1 minus 2 into 2 theta minus 12 into y is equal to 6 into, మరి ఇక్కడ ఏమన్నాడు 6x అన్నాడు. మరి x ప్లేస్ లో ఏం రాయాలి, 2x is equal to e to the power of t minus 3, x is equal to e to the power of t minus 3 divided by 2. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా e పవర్ t minus 3 divided by 2 రాస్తాం. 2 1 జా 2 3 జా, కాబట్టి implies 4, 2 square is 4 theta into theta minus 1 minus 4 theta minus 12 into y is equal to z into, sorry 2 3 జా కాబట్టి 3 into e power t minus 3 implies 4 theta into theta 4 theta square minus 4 theta into 1 is minus 4 theta minus 4 theta minus 12 into y is equal to 3 e power t minus 9 e power 0 to 0 t అంటే అక్కడ e power 0 1ఏ, కాబట్టి ఆ విధంగా మనము రాసుకున్నాం అంతే. కాబట్టి implies 4 theta square minus 4 theta minus 4 theta is minus 8 theta minus 12 into y is equal to 3 e power t minus 9 e to the power of 0 t. Implies 4 కామన్ తీసుకుందాం. కామన్ తీసుకుంటే 4 కామన్ theta square minus 2 theta minus 3 into y is equal to 3 e power t minus 9 into e to the power of 0 t. Implies theta square minus 2 theta minus 3 into y is equal to 3 by 4. ఇక్కడ 4 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్కి వస్తే 3 by 4 e power t
minus 9 by 4 e to the power of 0t. That is equation number 2. Let f of theta is equal to theta square minus 2 theta minus 3. The auxiliary equation is f of m equal to 0, implies m square minus 2m minus 3 equal to 0, implies m square minus 3m plus m minus 3 equal to 0. మరి implies m into m minus 3 plus 1 into m minus 3 implies m plus 1 m minus 3 equal to 0. m is equal to minus 1 comma 3. ఈ రూట్స్ వచ్చేసి మనకి minus 1 3 వచ్చినాయి. మరి ఈ రూట్స్ బేస్ చేసుకొని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e to the power of 3t plus c2 e to the power of minus t. ఓకేనా? మరి నెక్స్ట్ yp is equal to 1 by f of theta into q form is equal to 1 by f of theta is theta square minus 2 theta minus 3 into q is 3 by 4 e power t minus 9 by 4 e to the power of 0t is equal to 3 by 4 1 by theta square minus 2 theta minus 3 into e power t minus 9 by 4 into 1 by theta square minus 2 theta minus 3 into e to the power of 0t. Put theta is equal to 1. ఎందుకంటే e power ax ఫార్మ్ కాబట్టి ఇక్కడ ఇందులో theta is equal to 1 అప్లై చేస్తాం. కాబట్టి 3 by 4 into 1 by 1 square minus 2 into 1 minus 3 into e power t minus 9 by 4. ఇక్కడ పుట్ theta is equal to 0. ఎందుకు ఈ స్టెప్ రాసుకున్నామంటే e పవర్ 0t అని, e పవర్ 0 to 1 ఆ 1 ప్లేస్ లోనే e పవర్ 0t రాసుకున్నాం. అప్పుడు పుట్ theta is equal to 0 అని అర్థం. కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి వీల్ అవుతుందని నేను ముందే ఆ స్టెప్ రాయడం జరిగింది. కాబట్టి మైనస్ 9 by 4 1 by 0 స్క్వేర్ మైనస్ 2 into 0 minus 3 into e పవర్ 0t is equal to 3 by 4 1 minus 2 minus 3 అంటే ఏమి minus 4. కాబట్టి 1 by minus 4 e to the power of t minus 9 by 4 into 1 by minus 3 into e to the power of 0t. అర్థమైందా? హలో Yes, sir. అర్థమైంది. equal to 3 by 4 into minus 1 by 4 e power t plus 9 by 12 e to the power of 0t. So minus 3 by 16 e power t plus 9 by 12 e power 0t is 1. కాబట్టి 9 ఇక్కడ 3 3s 3 4s కాబట్టి minus 3 by 16 e power t plus 3 by 4. That is the yp value. Therefore, the general solution of equation 2 is y is equal to yc plus yp. Y is equal to c1 e power 3t plus c2 e to the power of minus 2t minus 3 by 16 e power t plus 3 by 4. Therefore, the general solution of equation 1 is, మరి 1 లే కన్వర్ట్ చేయాలి కాబట్టి t ని y is equal to c1 e to the power of 3 into t ప్లేస్ లో log of 2x plus 3 plus c2 e to the power of minus log of 2x plus 3 minus 3 by 16 e to the power of log of x plus 3 2x plus 3 plus 3 by 4. y is equal to c1 e to the power of 3 ఉండేదాన్ని అక్కడ క్యూబ్ గా అవుతుంది. దాన్ని ఈ విధంగా రాసుకుంటాం e పవర్ log of 2x plus 3 హోల్ స్క్వేర్. ఇది ఎలా రాసుకుంటామంటే a పవర్ n is equal to n into log a ఫార్ములా ప్రకారంగా రాసుకుంటాం కాబట్టి ఆ ఫార్ములా ఈ విధంగా కూడా రాయవచ్చు. ప్లస్ c2 e to the power of log of 2x plus 3 whole power minus 1 minus 3 by 16 e to the power of log of 2x plus 3 plus 3 by 4. y is equal to, మరి e కి log gets cancelled, c1 2x plus 3 whole square plus e కి log gets cancelled, c2 2x plus 3 whole power minus 1 minus 3 by 16 2x plus 3 plus 3 by 4. Therefore, y is equal to c1 2x plus 3 whole square plus c2 divided by 2x plus 3 minus 3 by 16 2x plus 3 plus 3 by 4. ఇది
మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంని మరి ఏ విధంగా మనం చేయాలి అంటే ఈ విధంగా ఈ యొక్క లెజెండరీ లీనియర్ ఈక్వేషన్ ని ఈ విధంగా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, సాల్వ్ 1 + 2x హోల్ స్క్వేర్ d²y/dx² minus 6 into 1 + 2x dy/dx plus 16 into y is equal to 8 into 1 + 2x హోల్ స్క్వేర్. ఇది ప్రాబ్లం. మరి ఇది కూడా మనకి లెజెండర్ లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే ax + b ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని దట్ ఈస్ కాల్డ్ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈస్ 1 + x 1 + 2x హోల్ స్క్వేర్ d²y/dx² minus 6 into 1 + 2x dy/dx plus 16 into y is equal to 8 into 1 + 2x whole square. The operator form is 1 + 2x whole square the capital D square minus 6 into 1 + 2x capital D plus 16 into y is equal to 8 into 1 + 2x whole square. That is equation number 1. Next, Amy, put 1 + 2x is equal to e power t, so that t is equal to log of 1 + 2x. Then 1 + 2x is equal to d. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి? ax + b. x కోఎఫిషియంట్ ఏముంది? a 2 ఉంది కాబట్టి 2 into theta plus 1 + 2x whole square d² is equal to 2 square theta into theta minus 1 where d/dt is equal to theta. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మనం కరెక్ట్ గా రాసుకోగలిగితే మనం ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం అంతా కూడా మనము ఈజీగా చేయవచ్చు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ put 1 + 2x is equal to e power t అని, so that t is equal to log of 1 + 2x. That is the first step. Second step is 1 + 2x into d is equal to 2 theta. 2 ఎలా వస్తుంది అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ a కాబట్టి ఆ a ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 theta అని. మరి నెక్స్ట్ 1 + 2x హోల్ స్క్వేర్ d² is equal to ఇక్కడ x కోఎఫిషియంట్ a 2 ఉంది కాబట్టి 2 square theta into theta minus 1 where d/dt is equal to theta. For substituting these above values in equation 1, 2 square into theta minus 1 minus 6 into 2 theta plus 16 into y is equal to 8 into 1 + 2x whole square. 1 + 2x అంటే ఏమి? e power t. 1 + 2x whole square అంటే e power 2t అని. What implies 2 square is 4 theta into theta minus 1 minus 6 into 2 12 theta plus 16 into y is equal to 8 into e power 2 theta. Implies 4 theta into theta is 4 theta square minus 4 theta into 1 is 4 theta minus 12 theta plus 16 into y is equal to 8 into e power 2t. Implies 4 theta square minus 16 theta plus 16 into y is equal to 8 into e power 2 theta. Implies 4 is common. Theta square minus 4 theta plus 4 into y is equal to 8 into e to the power of 2 theta 2t. Implies theta square minus 4 theta plus 4 into y is equal to 4 to the 8 కాబట్టి 2 into e power 2t. That is equation number 2. For let f of theta is equal to theta square minus 4 theta plus 4. మరి the auxiliary equation is f of m equal to 0. మరి f of m equal to 0 అంటే m square plus minus 4m plus 4 equal to 0. Implies దీన్ని ఏం రాయొచ్చు? m minus 2 whole square equal to 0. m is equal to 2, 2. కాబట్టి the complementary function yc is equal to c1 plus c2t into e to the power of 2t. ఇది మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసుకుంటాం. నెక్స్ట్ yp 1/f of theta into q is equal to 1/f of theta is theta square minus 4 theta plus 4 into q is 2 into e to the power of 2t. So 2/f
theta square minus 4 theta plus 4 into e to the power of 2t అంటే e power ax ఫాము. ఇక్కడ ఇప్పుడు theta is equal to direct substitute theta is equal to 2 by 2 square minus 4 into 2 plus 4 into e power 2t is equal to 2 by 2 square is 4 minus 4 into 2 8 plus 4 e to the power of 2t is equal to 2 by 8 minus 8. కాబట్టి డినామినేటర్ వాల్యూ ఇస్ 0 వస్తుంది. కాబట్టి దిస్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్. మరి ఫెయిల్ అయినప్పుడు మన యొక్క ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో మరి ఎలా చేసినాము, ఇంతకుముందు థర్డ్ యూనిట్లో ఈ మెథడ్స్లో ఈ విధంగా ప్రాబ్లం చేసినాం కాబట్టి డైరెక్ట్గా అక్కడ అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2 by 2 theta minus 4. ఇక్కడ ఏం అక్కడైతే ఫార్ములా డైరెక్ట్ ఏమంటే ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఫార్మ్. కాబట్టి ఎక్స్ పవర్ కే అంటే ఇక్కడ ఓన్లీ మనకు ఉన్నటువంటి హోల్ పవర్లో 1 ఉంది కాబట్టి టీ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ is 1 into e to the power of 2t. కాబట్టి is equal to 2t into e power 2t divided by 2t minus 4. కాబట్టి 2 into మరి డైరెక్ట్ ఇప్పుడు theta is equal to 2 అప్లై చేస్తే 2 into 2 4 minus 4 మళ్ళీ కూడా దాన్ని 0 అవుతుంది. మరి దిస్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్. అగైన్ మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2t. కాబట్టి 2 గెట్స్ క్యాన్సిల్, టీ స్క్వేర్ ఈ పవర్ 2t. yp is t square e power 2t. The general solution of equation 2 is y is equal to yc plus yp is equal to y is equal to yc is c1 plus c2t into e to the power of 2t plus yp is t square e to the power of 2t. దీన్ని మరి మనము x లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి therefore the general solution of equation 1 is y is equal to c1 plus c2 t plus లో log of 1 plus 2x into e to the power of 2 into log of 1 plus 2x. మరి ఈకి లాగ్ క్యాన్సిల్ అయితే 1 plus 2x హోల్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 1 plus 2x హోల్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 plus 2x హోల్ స్క్వేర్. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వన్, సాల్వ్ 3x plus 2 whole square d square plus 3x plus 3 into 3x plus 2 into d minus 36y is equal to 3x square plus 4x plus 1. ఇది ప్రాబ్లం. మరి the given equation is 3x plus 2 whole square into d square plus 3 into 3x plus 2 into d minus 36 into y is equal to 3x square plus 4x plus 1. That is equation number 1. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం రాయగలుగుతాము. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, పుట్ 3x plus 2 is equal to e power t so that t is equal to log of 3x plus 2. Also 3x plus 2 into d is equal to, చూడండి x కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3 into theta and 3x plus 2 whole square d square is equal to 3 square theta into theta minus 1 where theta is equal to d by dt. ఇదే పాయింట్ ఇంపార్టెంట్ అడ. ఇక్కడ 3 అనేది మనం ఎగురుకొట్టామనుకో ప్రాబ్లం అంతా రాంగే. కాబట్టి మనము ఈ పాయింట్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ax plus b ఫామ్ అందులో ఎలా తీసుకుంటాము అనేది మనం ఒక పాయింట్ అక్కడ గమనించాలి. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ద అబౌవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 implies 3 theta into theta minus 1 plus 3 into 3 theta minus 36 into y is equal to 3x square అంటే ఏమి, అక్కడ x is equal to ఇక్కడ పక్కన చేసిన 3x plus 2 is equal to e power t, 3x is equal to e power t minus 2, x is equal to e power t minus 2 divided by 3. అక్కడ మనం x ప్లేస్ లో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఇంప్లైస్ 3 స్క్వేర్ అంటే థీటా 9 అని, 9 theta into theta minus 1 plus 3 3 9 theta minus 36 into y is equal to 3 into e power 2t plus 4 minus 4 into e power t divided by 3 square plus
4 into e power t, 4 by 3 e power t minus 8 by 3, 4 to the 8, 8 by 3 plus 1 implies 9 theta square minus 9 theta plus 9 theta minus 36 into y is equal to e power 2t plus 4 minus 4 into e power t divided by 3 gets cancelled 3 plus 4 by 3 e power t minus 8 by 3 plus 1 implies 9 minus 9 theta plus 9 theta gets cancelled implies 9 theta square minus 36 into y is equal to total LCM 3 nu e power 2t plus 4 minus 4 into e power t plus 4 into e power t minus 8 plus 3. But plus 4 e power t minus 4 e power t gets cancelled. It implies 9 into theta square minus 4 into y is equal to e power 2t plus 7 minus 8 divided by 3 implies theta square minus 4 into y is equal to e power 2t minus 1 divided by 3 into 9 implies theta square minus 4 into y is equal to e power 2t minus 1 divided by 27. That is equation number 2. మరి let f of theta is equal to ఏమి theta square minus 4n. మరి the auxiliary equation is f of m equal to 0. మరి m square minus 4 equal to 0 implies m square is equal to 4, m is equal to plus or minus root 4, m is equal to plus or minus 2. అంటే ఏమి రూట్స్ m is equal to 2ను మరి మైనస్ 2 అనేవి రెండు రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్ బేస్ చేసుకొని మరి మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to e power c1 e to the power of 2t plus c2 e to the power of minus 2t. అర్థమైందా? హలో ఎస్ సార్ అర్థమైంది సార్. అర్థమైందా? సార్ yp is equal to 1 by f of theta into q form. yp is equal to 1 by f of theta అంటే ఏమి theta square minus 4 into q is e power 2t minus 1 by 27 is equal to yp is equal to 1 by మరి theta 1 by 27 into 1 by theta square minus 4 e to the power of 2t minus 1. yp is equal to 1 by 27 మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే 1 by theta square minus 4 e power 2t అని minus 1 by theta square minus 4 into 1. yp is equal to 1 by 27 1 by theta square minus 4 నేమ్ రాయొచ్చు theta plus 2 into theta minus 3 into e power 2t minus 1 by theta square minus 4 into 1 అంటే ఏమి ఇక్కడ e to the power of 0 into t అనే అర్థం is equal to yp is equal to 1 by 27 అక్కడ మళ్ళీ ఇప్పుడు theta is equal to 2 అప్లై చేస్తే 0 అవుతుంది కేస్ ఈజ్ ఫెయిల్యూర్ అవుతుంది కానీ 2 minus 2 0 అవుతుంది ఇంకా నెక్స్ట్ టర్మ్ ఏముంది 2 plus 2 అవుతుంది theta plus 2లో కాబట్టి 2 e to the power of 2t divided by 4 into మరి మనకి హోల్ పవర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా t power 1 by 1 factorial minus 1 by 0 minus 4 e to the power of 0t is equal to 1 by 27 e to the power of t into e to the power of 2t divided by 4 minus minus plus 1 by 4 e power 0t. yp is equal to 1 by 27 t e power 2t divided by 4 plus 1 by 4. Hence the general solution of equation 2 is y is equal to yc plus yp. But y is equal to c1 e to the power of 2t plus c2 e to the power of minus 2t plus 1 by 27 into t into అక్కడ t e to the power of 2t రాసుకోవాలి అక్కడ t into e power 2t divided by 4 plus 1 by 4 అది కొద్దిగా క్లారిఫికేషన్ చేసుకోండి. Therefore the general solution of equation 1 is y is equal to c1 e to the power of 2 into t place లో log of 3x plus 2 plus c2 e to the power of minus 2 into log of 3x plus 2 plus 1 by 27
log of x plus 3 into e to the power of 2 into log of 3x plus 2 రాసుకోవాలి plus 1. y is equal to c1 e to the power of log of 3x plus 2 whole square plus c2 into e to the power of log of 3x plus 2 whole power minus 2 plus 27 into 4 is 1 by 108 into log of 3x plus 2 e to the power of log of 3x plus 2 whole square plus 1. కాబట్టి y is equal to c1 3x plus 2 whole square plus c2 3x plus 2 whole power minus 2 plus 1 by 108 into log of 3x plus 2 into 3x plus 2 whole square అవుతుంది అక్కడ. కాబట్టి y is equal to c1 3x plus 2 whole square plus c2 divided by 3x plus 2 whole square plus 1 by 108 into log of 3x plus 2 into log of 3x plus 2. ఇది మనకి సొల్యూషన్. మరి ఇలాంటి లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ లో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ 4-5 ప్రాబ్లమ్స్ చేసినాం. మళ్ళీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేను చేసినాను, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ 1 plus x whole square d square y by dx square plus 1 plus x into dy by dx plus y is equal to 2 into sin of log 1 plus x. డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటేనే మనకి ఏం డౌట్, ఎక్కడ ఏమి మనం తప్పు చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి ఓన్లీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనకి ఏం ఐడియా ఉండవు. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీగా స్టెప్ బై స్టెప్ వస్తాయి. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1 plus x whole square d square y by dx square plus 1 plus x into dy by dx plus y is equal to 2 sin log of 1 plus x. మరి the operator form is 1 plus x whole square d square plus 1 plus x into d plus 1 into y is equal to 2 sin log of 1 plus x. That is equation number 1. Put 1 plus x is equal to e power t, implies t is equal to log of 1 plus x. Also 1 plus x into d, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 1, కాబట్టి 1 into θ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే θ. మరి 1 plus x whole square d square, మరి x కోఎఫిషియంట్ 1, మరి 1 square is 1 కాబట్టి రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, కాబట్టి θ into θ minus 1, where θ is equal to d by dt. Substitute these above values in equation 1. We have θ into θ minus 1 plus θ plus 1 into y is equal to 2 into sin of log of 1 plus x అంటే ఏమి t కాబట్టి 2 sin t, implies θ square minus θ plus 1 into y is equal to 2 sin t, implies θ square plus 1 into y is equal to 2 sin t. That is equation number 2. Let f of θ is equal to θ square plus 1. మరి the auxiliary equation is f of m equal to 0, implies m square plus 1 equal to 0, implies m square is equal to minus 1, m is equal to plus or minus root minus 1. Root minus 1 is I, కాబట్టి m is equal to plus or minus I. కాబట్టి మరి the complementary function yc is equal to c1 cos t plus c2 sin t. ఇది ఎలా రాయగలుగుతాము, ఎట్లా అనేది మనం ఆల్రెడీ 3rd యూనిట్లో సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, పిఐ ఎలా కనుక్కుంటాం, మరి వాటి యొక్క సొల్యూషన్ ఎలా చేస్తామంటే y is equal to yc plus yp అని చేసినాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3rd యూనిట్లో చేసినాం, కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మనకి ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి yp, నెక్స్ట్ yp is equal to పర్టికులర్ ఇంటిగ్రల్ అని అర్థం. కాబట్టి 1 by f of θ square plus 1 into q is 2 sin t is equal to 2 into 1 by θ square plus 1 sin t. Put θ square is equal to sin rule కానీ cos rule లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ θ square is equal to minus 1 square. సో minus 1 square అప్లై చేస్తే మరి 0 అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి దిస్ కేస్ ఈస్ ఫెయిల్యూర్. ఎప్పుడైతే ఇలా ఫెయిల్యూర్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఫెయిల్యూర్ అయినప్పుడు
ఇక్కడ ఫార్ములా ఉంది మనకి 1/d² + a² ఇంటూ sin ax ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటిగ్రల్ sin ax dx అని ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం 2 ఇంటూ మరి x అంటే ఏమ sin t dt is equal to 2 gets cancelled. T into integral of sin t is minus cos t is equal to minus t cos t. ఇక్కడ yp is minus t cos t. Therefore, the general solution of equation 1 is ఏమవుతుంది y is equal to c1 cos t plus c2 sin t minus t cos t. But therefore, the general solution of equation 1 is y is equal to c1 cos t plus lo log of 1 plus x plus c2 sin t log of 1 plus x into cos t plus లో log of 1 plus x. ఇది ప్రాబ్లం. మరి ఇలాంటి లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ లో కూడా మనము ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినట్లే దాదాపుగా. ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ వీటిపైన ఈ యొక్క యూనిట్ 5 లో కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మరి నా క్వశ్చన్స్ పంపండి. మరి నెక్స్ట్ క్లాస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. Class. Next, remaining any doubts clear about that tomorrow, day after tomorrow class. Okay. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Okay, Bahan? ఓకే సార్. Okay, thank you. క్లాస్ అయిపోయింది వాడరా ఇంకా. Hi, Raghuvaran. ఎవరప్పా? హలో రఘువరన్. ఎవరు మాట్లాడేది? How are you, Raghuvaran? క్యా ఏ పోదే ఏ బావంకి ఏం చెప్పాలబ్బా. చేస్తున్నారు రఘువరన్? ఏం అబ్బా ఖాళీ. సినిమా హీరో పేరు పెట్టావు పెడితే మళ్ళీ ఏమనికైనావా తగ్గేది వైవి రఘువరన్ లేడా ఉదయ్? అవులే మర్చిపోయినా నేనే. వైవి రఘువరన్ ఎప్పుడు తీసారంటే కాలేజీలే? నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ అంటలేపా? నెక్స్ట్ మంత్ కాలేజ్ ఎగ్జామ్స్. ఎవరు మాట్లాడండి ఇద్దరు, అది వాయిస్ కట్ అవుతుంది మీది. ఒకరు మాట్లాడండి రా. రఘువరన్ నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ అంట. నెక్స్ట్ మంత్ నిన్న టీవీలో చెప్పలేదా? డేట్ ఎప్పుడు? డేట్ తెలుదు. నెక్స్ట్ మంత్ రేట్స్ వచ్చు ఫస్ట్ అట్లా. జూలైయా? జూలైలో. ఓకేలే సుదీప్. సరే ఒక పదే రఘువరన్ బాయ్. ఒక 15 బాయ్ రోజులు రఘువరన్. ముందునే చెప్తారు అట్లేనే. బాయ్ బాయ్. బాయ్ బాయ్ రఘువరన్.